దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్స్ట్ తో 50 మంది గల్లంతయ్యారు. వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కొండ చర్యలు విరిగిపడడంతో పెద్ద ఎత్తున ప్రజలు మరణించారు. అలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్లోనూ జరిగింది. సిమ్లా జిల్లా సమేజ్గఢ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో ఆ ఏరియాలోని ఇండ్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. సిమ్లాలో క్లౌడ్ బరస్ట్ పై స్పందించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. సహాయక చర్యల్లో పాల్గొనాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అటు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ తోనూ మాట్లాడారు జేపీ నడ్డా. కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు. देश के होम मिनिस्टर अमित शाह जी से बातचीत हुई है. उन्होंने पूरी सहायता का हमें आश्वासन दिया है और कहा है कि हमने एनडीआरएफ की 2 टीमों को भी और भेजने की अनुमति दी है. मेरी प्रदेश के जो हमारे नेता जेपी नड्डा जी है, जो भारतीय जनता पार्टी के सरकार में स्वास्थ्य मंत्री है, उनसे भी मेरी बात हुई सुबह. उन्होंने भी 2 बार फ़ोन करके पूछा कि प्रधानमंत्री जी भी चिंतित है. मैंने उन सब से यही कहा है कि हमें आपदा में जो सहायता मिलनी चाहिए उस सहायता के लिए आप हमारी मदद कीजिए और तुरंत प्रभाव से ये सहायता देने की बात कीजिए. ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేదార్నాథ్లో వానలతో 10 మంది మృతి చెందారు. కొండ చర్యలు విరిగి పడడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. కేదార్నాథ్లో ఫుట్ బ్రిడ్జ్, కాంక్రీట్ బ్రిడ్జ్ వరదలకు దెబ్బతింది. అయితే చార్ధామ్కు సంబంధించిన అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయన్నారు అధికారులు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తున్నామని చెప్పారు. వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం పుష్కర్ ధామి. సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. వర్షాలతో జనజీవనం స్తంభించిందన్నారు సీఎం ధామి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. उनको जो आपदा राहत है वो तुरंत तत्काल दी जाए और जनजीवन को सामान्य करना और जो नुकसान हुआ है, क्योंकि बड़ा नुकसान हुआ है, काफ़ी नुकसान हुआ है, पुनः जनजीवन सामान्य करने के लिए पुलों को दोबारा से जोड़ना, जो भूस्खलन की चपेट में रास्ते आ गए हैं उनको ठीक करना, भवन इत्यादि जहाँ पर पूरी तरह से क्षतिग्रस्त हो गए हैं उनका వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం పుష్కర్ ధామి. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని వాటిని పునరుద్ధరిస్తామని చెప్పారు ధామి. దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.